మేము 2005లో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం. 6 ఫ్లాట్స్ ఉంటాయి నేనున్న ఫ్లాట్స్లో. వాడివి 2, వాడి అక్క చెల్లెలది 1, వాడి పిన్నిది 1, 4 ఫ్లాట్లు వాడివి. ఎందుకంటే ల్యాండ్ డెవలప్కి ఇచ్చింది వాడు, బిల్డర్ 3, ఇడు 3, మేము 1 కొనుక్కున్నాం. నాది 1 ఉందని వాడు వచ్చేసి మిగతా 2 ఫ్లాట్లు సినిమా ఆఫీసులకి ఇచ్చుకొని రియల్ ఎస్టేట్ పేరుతో అమ్మాయిలకి తాచుకుంటూ ఇలా బిజినెస్ చేస్తుంటే నేను 2015లో కంప్లైంట్ ఇస్తే రైడింగ్లో కూడా పోలీసులు అమ్మాయికి పట్టుకున్నారండి. పట్టుకుంటే వాడు నా మీద కసితో నా ఇంటి ముందు కెమెరా పెట్టి 2 ఏళ్లుగా ఆపరేట్ చేస్తున్నాడండి. పక్కింటి నుంచి నా మూమెంట్స్ గమనిస్తున్నాడు. మరి ఒక్క తెలంగాణ అదేమంటే నేను తెలంగాణ అంటున్నాడు, నువ్వేం పీక్కుంటావో పీక్కో అంటున్నాడు. ఈ విషయంలో పోలీసుకి బంజారాహిల్స్ పిఎస్లో ప్రతి వాళ్ళకి తెలుసు వాడు చేస్తున్నది అమ్మాయిల బిజినెస్. వాడు అక్కడ ప్యాకెట్ ఆడటానికి 10 మంది వస్తారు, 20 మంది వస్తారు, ఒక్కొక్కసారి 50 మెంబర్స్ మందు కొట్టడానికి వస్తారు. ఇవన్నీ ఎవిడెన్స్ వాళ్ళకి తెలుసండి. నేను కంప్లైంట్ ఇస్తే రైడింగ్లో పట్టుకున్న ప్రూఫ్ కూడా ఉందండి. ఈ రోజు నేను బయటకు వస్తే వాళ్ళు మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. మీకు తెలుసా, అంత రిస్క్లో నేను ఉన్నాను. ఒక్క ఛానల్ వాళ్ళు రాలేదు. మన ఫేస్బుక్లో కూడా పెట్టా, నా ఇంటి ముందు కెమెరాలు ఫస్ట్ ఫ్లోర్లో లేవు, సెకండ్ ఫ్లోర్లో లేవు. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో లేవు. కెమెరాలు ఉంటే 3 ఫ్లోర్లో ఉండాలి కదా. మరి నా ఫ్లోర్ మీదే, నా ఫ్లోర్ ముందు పెట్టి వాడు ఎందుకు ఆపరేట్ చేస్తున్నాడు? అదేమంటే నా ఇష్టం, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. ఇన్ని సమస్యల్లో నేనున్నానండి. అయినా నేను భయపడటం లేదు. ఎందుకు భయపడటం లేదో తెలుసా? పాపం పిడుగు ధర్మం గొడుగు. మా అమ్మ మాకు చిన్నప్పుడు నేర్పించిన పాఠం ఇది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, కష్టాలు వచ్చినట్టే బాల్ మనం వాళ్ళకి ఇలా వేస్తామండి. అది రివర్స్లో ఎక్కడికి వస్తుంది? మళ్ళీ రివర్స్ వస్తుంది కదా. సో నేను ఇన్ని సమస్యలున్నా, ఇంత ఎవిడెన్స్ ఉన్నా కూడా అంటే ఇప్పుడు ఇంకొక శివకుమార్ అన్న అతను నా ఇంటి ఫ్లాట్ ముందు కొనుక్కున్నాడండి. ఆయన 2 సినిమాలు ఏవో తీశారు, మోహన్ బాబు గారు వాళ్ళ అబ్బాయితో ఒకటి, ఇప్పుడు ఏదో ఒకటి తీస్తున్నారు. నాకు సినిమా పేర్లు కూడా తెలియవండి. అంతకుముందు భీమినేని శ్రీనివాస్ ఉండే, ఆయన ఏదో ఒక సినిమా తీసేదో అయ్యిందని అమ్మేశారు. అది ఫ్లాప్ అయిందో హిట్ అయిందో నాకు తెలియదు. నేను ఈ సినిమాలు కూడా, కొత్త సినిమాలు చూడను కాబట్టి. ఆయన ఉండే